రోజుకు 5 కిలోల రైస్ తో స్టార్ట్ అయిన బిజినెస్ ఈ రోజు క్వింటాల్ రైస్ కు చేరింది. కొందరు యూట్యూబర్స్ వల్ల సెలబ్రిటీ హోదా కూడా వచ్చేసింది. ఆమె ఎంత ఫేమస్ అయ్యారంటే సెలబ్రిటీలే ఆమె హోటల్ కు వచ్చి తినేంత. ఆవిడే దాసరి సాయి కుమారి. ప్రేమగా మనోళ్ళు కుమారి ఆంటీ అని పిలుచుకుంటున్నారు. హైదరాబాద్ కు చార్మినార్ అని దమ్ బిర్యానీ ఎంత ఫేమస్ సో స్ట్రీట్ ఫుడ్ కూడా అంతే ఫేమస్. ఎక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నా అక్కడికి ఫుడ్ లవర్స్ వాలిపోతారు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా జమానా. కొంచెం కొత్తగా వింతగా ఏది కనిపించినా దాన్ని ట్రెండ్ చేసి ఫేమస్ చేసి బిగ్ బాస్ కి పంపేదాకా ఊరుకోరు మనోళ్ళు. అలా చాలా మందికి లైఫ్ ఇచ్చారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో మన కుమారి ఆంటీ చాలా ఫేమస్. ఇంతకీ కుమారి గారు ఎవరు? ఆమె రోజువారీ సంపాదన ఎంత? ఈ వీడియోలో చూద్దాం. కుమారి ఆంటీ గారి పూర్తి పేరు సాయి కుమారి. ఆంధ్రాలోని గుడివాడకు చెందినవారు. 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ను ఏర్పాటు చేశారు. రుచికరమైన వెజ్, నాన్ వెజ్ వంటకాలను అందిస్తూ మంచి పేరు సంపాదించారు. ముందుగా 5 కేజీల రైస్ తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ప్రస్తుతం రోజుకు క్వింటాల్ కు పైగా అమ్ముడుపోయే స్థాయికి చేరింది. కొందరు యూట్యూబ్ ఫుడ్ బ్లాగర్స్ వరుసగా ఆమెపై వీడియోలు చేయడంతో పాటు సెలబ్రిటీలు కూడా ఆమె వద్ద భోజనం చేయడంతో ఒక్కసారిగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ అయ్యి 3 గంటలకు క్లోజ్ అవుతుంది. వెజ్ విషయానికి వస్తే వైట్ రైస్, బగారా రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, గోబీ రైస్, పెరుగన్నం వంటి రైస్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇంకా చాలా మంది ఇష్టపడే నాన్ వెజ్ కు వచ్చేసరికి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ కర్రీ, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీని సేల్స్ చేస్తారు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బోటి కర్రీ, ఫిష్ ఫ్రైలలో ఏదో ఒక కర్రీతో ప్లేట్ తీసుకుంటే 100 రూపాయలని కుమారి చెప్పారు. నాన్ వెజ్ లో 2 కర్రీలు తీసుకుంటే ప్లేటుకు 150, 3 తీసుకుంటే 200. అలా ఐటెం ను బట్టి రేట్ ఉంటుంది. రోజుకు 6 నుంచి 700 మంది తమ దగ్గర ఫుడ్ తింటారని చెబుతోంది. 600 మంది కస్టమర్స్ కు యావరేజ్ 100 రూపాయలు లెక్కేసుకున్నా రోజుకు 60,000 కౌంటర్ ఉంటుంది. అదే నెలకు చూసుకుంటే 18 లక్షలు. అందులో 12 లక్షలు ఖర్చులు తీసేసినా నెలకు 6 లక్షల వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని టాక్. ఈ ఫుడ్ మొత్తం కుమారి ఆంటీ ఇంట్లోనే కుటుంబ సభ్యుల సహాయంతో వండుతారు. అందుకే ఆ ఫుడ్ కి అంత టేస్ట్ వస్తుందని తినేవాళ్ళు అంటున్నారు. రీసెంట్ గా సందీప్ కిషన్ మూవీ ప్రమోషన్ లో భాగంగా కుమారి ఫుడ్ కోర్ట్ లో భోజనం చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మించి కుమారి ఆంటీ సంపాదిస్తుండడంతో సోషల్ మీడియాలో ఆమె వైరల్ గా మారారు. చాలా మంది నెటిజన్లు ఆమెతో తమ జీవితాన్ని పోల్చుకుంటూ ఫన్నీగా కామెంట్స్, మీమ్స్ చేస్తున్నారు. ఇంత చదువు చదివి 20-30 వేలకు పనిచేయడం కన్నా ఆమెలాగా ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటే లైఫ్ లో సెటిల్ అవ్వచ్చని సరదాగా పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో ఆమెపై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు లక్షల్లో ఆదాయం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో సైతం కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కుమారి ఆంటీ స్పందించారు. నాకు లక్షలు వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు, కానీ అందులో వాస్తవం లేదని ఆంటీ ఓ మీడియాతో మాట్లాడే సందర్భంలో చెప్పారు. అంతేకాక తనకు ఎంత ఆదాయం వస్తుందో కూడా వివరించారు. తనకు లక్షల్లో ఆదాయం వస్తే ఇలా రేకుల ఇంట్లో ఎందుకు ఉంటానని, ఇంకా మంచిగా ఉండేదాన్ని కదా అంటూ ఆమె చెప్పుకొచ్చారు. తనకు లక్షల్లో ఆదాయం రావట్లేదని, రోజుకు కేవలం 5,000 నుంచి 6,000 వరకే వస్తాయని తెలిపింది. తాను నెంబర్ 1 క్వాలిటీ వస్తువులనే ఫుడ్ తయారీలో వినియోగిస్తానని ఆమె చెప్పారు. ఉదయం సరుకులు తెస్తే సాయంత్రానికి వాళ్లకు డబ్బులు ఇచ్చేవాళ్లమని చెప్పారు. అలా మొత్తం సాయంత్రానికి అన్ని ఖర్చులు పోను రోజుకు 5,000 మాత్రమే మిగులుతాయని ఆమె చెప్పుకొచ్చారు. అనవసరంగా అందరూ తనకు లక్షల్లో ఆదాయం వస్తుందని నెగిటివ్ వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె బాధపడ్డారు. ఈ ట్రోలింగ్, నెగిటివిటీ పక్కన పెడితే ఆవిడను ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక మహిళ తన కుటుంబ సహకారంతో ఇలాంటి ఒక వ్యాపారం ప్రారంభించడమే కాకుండా అందులో విజయం కూడా సాధించారు. జీవితంలో ఇది నిజంగా ఆవిడ సాధించిన సక్సెస్ అని చెప్పాలి. ఈ విషయం తెలిసిన తర్వాత నెటిజన్స్ కూడా కుమారి మీద, ఆవిడ సక్సెస్ స్టోరీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.